పాపం అభిగాడికి ఎన్ని కష్టాలు వచ్చాయో. ఒకవైపు చెల్లెల ప్రాణాలు కాపాడుకోవాలి, ఇంకోవైపు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోతున్నాడు. శాపం గురించి అందరికీ చెప్పలేకపోతున్నాడు. తను బాధపడుతూ అందరినీ బాధ పెడుతున్నాడు. మనం మాత్రమే సుఖంగా ఉన్నాం కదా. మనది ఓ సుఖమేనా? చెప్పడానికి సిగ్గుండాలి. దీనికి ఆస్తి మొత్తం వస్తే తప్ప సుఖం ఉండదేమో. మేడం ప్లీజ్ మీరు ఇంట్లోకి రావద్దు మేడం, లోపలికి వెళ్ళొద్దు ప్లీజ్, వెనక్కి వెళ్ళిపోండి. ఎక్కడికి వెళ్ళమంటున్నావు? ఎక్కడికైనా వెళ్ళండి, ఈ రాత్రికి అక్కడే ఉండి రేపు పొద్దున్నే రండి మేడం. ఏం మాట్లాడుతున్నావు నాగభూషణం? అయ్యో త్వరగా వెళ్ళిపోండి మేడం. నా ఇంట్లోకి నన్నే రావద్దు అంటున్నావు? పిచ్చేమన్నా పట్టిందా నీకు? పిచ్చి పట్టింది నాకు కాదు మేడం, ఇంట్లో ఉన్న ఆయనకి. మళ్ళీ ఏం పిచ్చి పని చేశాడు? ఈసారి పెద్ద ప్లాన్ వేశారు మేడం. పొద్దున ఫోటో ఫ్రేమ్ పెట్టినట్టు నా శిలా విగ్రహం ఏమైనా పెడుతున్నాడా? విగ్రహం పెట్టినా పర్వాలేదు మేడం, పూజలు అవి చెయ్యొచ్చు, కానీ ఆయన అంతకంటే పెద్ద పని చేస్తున్నారు. ఏం చేస్తున్నాడు? అయ్యో నా నోటితో నేను ఎలా చెప్పేది మేడం, మీ మంచి కోరి చెప్తున్నాను, దయచేసి ఇప్పుడు వెళ్ళిపోండి, రేపు పొద్దున్నే రండి. నాగభూషణం, నువ్వు హైరాణ పడి నన్ను గాబరా పెట్టకు, నన్ను లోపలికి వెళ్ళనివ్వు. మేడం మేడం నా మాట వినండి మేడం, మీకు దండం పెడతాను ప్లీజ్. డోంట్ ఇరిటేట్ మీ నాగభూషణం. వాడికి భయపడి నేను బయటికి వెళ్ళాలా? తప్పుకో. అది మేడం మేడం, దేవుడా ఎంత చెప్పినా వినకుండా వెళ్తున్నారే, ఇప్పుడేం జరుగుతుందో ఏమిటో. ఎక్కడ పిచ్చిత ప్లక్? మధురమే క్షణమే ఓచలే, మధురమే క్షణమే, మధురమే క్షణమే ఓచలే, మధురమే క్షణమే, మధురమిలా. How my dear beautiful angel, welcome. వచ్చేసావా? ఏయ్, ఏంటిది? My passion, my dream, my achievement. షట్ అప్. పిచ్చి పిచ్చిగా ఉందా నీకు? నా బెడ్రూమ్ ని ఫస్ట్ నైట్ రూమ్ గా మారుస్తావా? హౌ డేర్ యు! ఎలా కనిపిస్తున్నా నీకు? ఐ యామ్ నిత్య శ్రీనివాస్, యు నో దట్? హలో హలో హలో, హోల్డ్ ఆన్. మరీ అంత ఎక్స్పెక్ట్ చేయకు, అంత సినిమా లేదు ఇక్కడ. ఏం లేదు? నువ్వు ఏదేదో ఊహించుకుంటున్నావు కదా, అలాంటిది ఏం లేదు ఇక్కడ అంటున్నాను. నేనే ఊహించుకోలేదు. మరెందుకమ్మా చూడగానే అంత ఉలికిపడ్డావు, నాపై విరుచుకుపడ్డావు? మీ పిచ్చి పిచ్చి చేష్టలు చూసి. ఆరే నిత్య, అది పిచ్చి కాదు, ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ, కల్మషం లేని ప్రేమ, మలినం లేని ప్రేమ. పెళ్లికి ముందు ఎలాంటి తప్పు చేయను, ఏదైనా పెళ్లి తర్వాతే. మరి ఏంటిదంతా? నీ మనసు మార్చే ప్రయత్నం. ఎప్పుడు కత్తులు, బాంబులు, గన్నులు పట్టుకుని క్రిమినల్ గా తిరుగుతూ ఆడదాని అనే విషయాన్ని మర్చిపోయా. ఈ మల్లెపూలు చూసైనా నీకు నీ ఆడతనం గుర్తొస్తుందేమో అని ఒక చిలిపి ప్రయత్నం. నిత్య, నువ్వలా చూడకు, నాకు అదో రకమైన ఫీలింగ్స్ కలుగుతున్నాయి. వెంటనే చెత్తంతా తీసి పారేయ్. ఏంటమ్మా ఇంతసేపు కష్టపడింది వెంటనే తీసేయడానిక? ఈ రాత్రి ఇలాగే ఈ మంచం మీద, ఈ పూల మీద పడుకో. తెల్లారేసరికి ఈ మల్లెపూలు నిన్ను అమ్మాయిలా మార్చేస్తాయేమో.
నీ మనసు మారి వెంటనే ఇళయరాజా ఇళయరాజా నన్ను పెళ్లి చేసుకో అంటావు. అది జన్మలో జరగదు. ఎందుకు జరగదు? ఎందుకు జరగదు? ఎప్పుడు కత్తుల్లా గుచ్చుకునే నీ చూపులు ఈ రోజు నీ ఫోటో ఫ్రేమ్ తగిలిస్తూ ఉంటే పువ్వులా నా వీపుని గుచ్చుకోలేదా? అప్పుడే ఈ ఐడియా వచ్చింది, వెంటనే అమలు చేశా. ఇంకా నీదే ఆలస్యం. ఒక్క విషయం తెలుసుకోండి ఏసీపీ గారు, కత్తెప్పుడు పువ్వులా మారదు. తాను కత్తిని అనుకున్న పువ్వు తనేంటో తెలుసుకున్న మరుక్షణం అలా పువ్వులా మిగిలిపోతుంది. పువ్వు అనుకుని తుమ్మెదలా వాలాలి అనుకుంటే అగ్గి పువ్వులా తుమ్మెదను మసి చేస్తుంది. అగ్నిపూలైన నన్ను తలుచుకుంటే మల్లెపూలవుతాయి. బయటకు వెళ్తారా? వై నాట్? మల్లెపూలు అరేంజ్మెంట్స్ ఆలోచించుకో. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్ నీ తడలే. వీళ్ళు నమ్మడానికి లేదు, ఏదైనా చేయొచ్చు. నాగభూషణం, మేడం ఏంటిదంతా? చెప్పాను కదా మేడం, ఆయన పెద్ద ప్లాన్ లో ఉన్నారని. నా రూమ్ లోకి ఎందుకు రానిచ్చావు? నేను ఆపితే ఆగే మనిషా మేడం అతను? నాకు తనపై డౌట్ గా ఉంది. మేడం చాలా డేంజర్ గా ఉన్నాడు మేడం. అసలే టెన్షన్ లో ఉన్నాను, ఇంకా భయపెట్టకు. ఓ పంచే, చెప్పండి మేడం. పాలల్లో స్లీపింగ్ టాబ్లెట్స్ కలిపి తనతో తాగించే. తెల్లారేంత వరకు వాడు నిద్ర లేవకూడదు. ఓకే మేడం, అదే పనిలో ఉంటా. ఏంటి రూమ్ అంతా సెంట్ స్మెల్ వస్తుంది? ఎవరు స్ప్రే చేశారు? సమయానికి వచ్చారు, రండి. నా కోసం రెడీ అయినట్టు పిలుస్తుందేంటి? ఏ మల్లెపూలు నా తలలో పెట్టండి. సెంటు వాసన, మల్లెపూలు, ఏదో తేడాగా ఉందే. ఏవండి, మిమ్మల్నే. తలలో పువ్వులు పెట్టండి. నేనా? ఏ భార్యకి భర్త మల్లెపూలు పెట్టకూడదా? నువ్వే పెట్టుకోవచ్చుగా. అందట్లేదండి. రోజు పెట్టుకుంటావు కదా. ఈ రోజు మీతో పువ్వులు పెట్టించుకోవాలనుందండి. ఏంటి వేషాలు వేస్తున్నావా? ఆ రోజు వద్దు వద్దు అంటే అందరి ముందు బలవంతంగా నా తల్లో పువ్వులు పెట్టారు. ఈ రోజు ముద్దు ముద్దుగా అడుగుతుంటే పెట్టరా? ఎందుకు పెట్టాలి? నువ్వే పెట్టుకో. ఆడవాళ్ళు రాత్రి పూట పువ్వులు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా? నాకేం తెలుసు? రాత్రికి మొగ్గ తొడిగి పొద్దున్నే వికసించే పువ్వులు మళ్ళీ రాత్రికి వాడిపోయి రాలిపోతాయి. ఆ రకంగా రాలిపోవటం వీటికి ఇష్టం ఉండదు. ఏ దేవుడి పాదాల చెంతనో ఏ అమ్మాయి జడలోనో చేరాలని వాటి ఆశ. పెళ్ళైన అమ్మాయి రాత్రి భర్త చెంతకు చేరినట్టు ఈ పువ్వులకి అమ్మాయిల తలలో ఉండాలనేది కోరిక. మేము పెట్టుకుంటే పువ్వులు ఆనందపడతాయి, మీరు పెడితే మేము ఆనందపడతాం. పూల వెనక ఇంత కథ ఉందా? కథ మాత్రమేనా, వ్యధ కూడా ఉంది. దేవుడి దగ్గరకో అమ్మాయి దగ్గరకో వెళ్ళకపోతే పువ్వులు బాధపడతాయి. వాటిది ఒక్కరోజు బాధే. మంచి భర్త రాకపోతే మేము బాధపడతాం. మాది జీవితాంతం బాధ. అదృష్టం కొద్దీ నాకా బాధ లేదనుకోండి. ఈ మల్లెపూలంత మంచివారు. ఇదేంటి బిస్కెట్ వేస్తుంది? త్వరగా పువ్వులు పెట్టండి. పెట్టండి. ఎంతసేపు? త్వరగా పెట్టండి. థ్యాంక్స్ అండి. అలలా నా
కల సమయాన్ని నిలపమందే నడక నేర్చి నీ పెదవి పైన నా పెదవి కదులుతుందే. ఏమైందండి? నువ్వేదో ప్లాన్ చేసావు కదా. హా? అయ్యో, నేనేం చేశాను? నిన్ను చూస్తుంటే ఏదోలా ఉంది. ఏదోలా అంటే? ఈ రూము అట్మాస్ఫియర్, నీ మాటలు చేతలు అన్ని తేడాగా ఉన్నాయి. అంతా మామూలుగానే ఉందే. లేదు, సంథింగ్ ఏదో నేను సరిగ్గా చెప్పలేకపోతున్నాను. రూమ్ బాగుండాలని ఎయిర్ ఫ్రెషనర్ స్ప్రే చేశాను. పువ్వులు బాధపడతాయని తలలో పెట్టుకున్నాను. నేను పడిపోబోతుంటే మీరు పట్టుకున్నారు. కంపదీసి ఇవన్నీ మీకు ఫీలింగ్ తెప్పిస్తున్నాయా? అలాంటిదేం లేదు. నేను చాణక్యని. తెలుసండి, సింగమనేని చాణక్య శౌర్య ప్రతాప్. మీరు పలికినప్పుడల్లా నాకు ఎంత గర్వంగా ఉంటుందో. గుండెల్లో ఒక సముద్రమే ఉప్పొంగినట్టుంటుంది. అందుకే నీ మాటలు చాలా ఉప్పగా ఉన్నాయి. సర్లేండి, మీకు నిద్ర వస్తున్నట్టుంది, పడుకుంటారా? నిద్ర వచ్చేలా చేస్తున్నావా నువ్వు? నిద్రపోతాను. అయ్యో, మీరు బెడ్ మీదే పడుకోండి. మరి నువ్వు? నేను బయట పడుకుంటాను. వద్దు, ఎవరైనా చూస్తే ఏమని అనుకుంటారు. ఏమనుకోరు. ఎలాగో మీకు నాపై కోపం ఉంది కదా, మొగుడు పెళ్ళాల పడకలు వేరయ్యాయి అనుకుంటారు, అంతేగా? నాకు నీ మీదేం కోపం లేదు, వాడి మీద కోపం. నువ్వు లోపలే పడుకో. థ్యాంక్స్ అండి. లోపల పడుకోమంటే కింద పడుకుంటుందేమో అనుకున్నాను. కొంప తీసి బెడ్ మీద పడుకుంటుందా ఏంటి? బెడ్ మీద పడుకోవచ్చు కదండి. వద్దంటే ఫీల్ అవుతుందేమో. ఓకే అని చెబుదాం. నేను ఇప్పుడే వస్తాను. మై డియర్ చాణక్య, నిన్ను ఇలాగే మంచు చేసుకుని మా అన్నయ్యతో గొడవ పడకుండా చేసి అన్నయ్య మనసులో ఏముందో తెలుసుకుంటాను. శశితో పెళ్లి చేస్తాను. చరకేసి ఏమిటి సార్, ఏదో దెయ్యం తరుముతున్నట్టు అలా పరిగెట్టుకొచ్చారు? దాదాపు అలాంటిదే, కానీ ఒకసారి నన్ను గిల్లు. ఎందుకులండి, ఇప్పుడు మిమ్మల్ని గిల్లి తర్వాత తన్నించుకోవాలి. ఇలా గిల్లమంటే గిల్లాలి. గిల్లితే గిల్లించుకోవాలన్నట్టు చెప్తారేమిటి సార్? గిల్లుతావా లేదా? అబ్బా, ఇది కల కాదు, నిజమే. ఏమైంది సార్? పైన అది వేషాలేస్తుంది. ఎవరు సార్? మీ అమ్మాయి గారు. ఏం చేశారండి? రూమ్ అంతా సెంటు కొట్టి జుట్లో మల్లెపూలు పెట్టుకుని నాతో గారాలు పోతుంది. అందుకు సంతోషించగా బాధపడతారేమిటి సార్? బాధపడటం కాదు చారుకేశా, తన మీద డౌట్ పడుతున్నాను. ఇందాకటి వరకు నాతో కసుపుసులాడింది, ఇప్పుడేమో ముద్దు ముచ్చట ఆడుతుంది. అంటే నన్ను కొంగు కట్టేసుకుని ఆడించాలనుకుంటుందా, లేదా తన అన్నయ్యకి నన్ను గులామం చేసి సలాం కొట్టించాలనుకుంటుందా? లేదు సార్, అమ్మాయి గారు అలా చేయరండి. ఖచ్చితంగా ఇది కుట్రే చారుకేశా, నన్ను లొంగ తీసుకునే ప్రయత్నం. అయితే ఇప్పుడు ఏమంటారు? ఈ కుట్రని ఛేదించాలి, తన ప్లాన్ని తిప్పికొట్టాలి. ఒక పంచే, విశ్వామిత్రుడు ప్రవరాక్యుడికి సంబంధించిన సినిమాను తీసుకురా. ఎందుకు సార్? ఆ సినిమాలు చూసి ఆడవాళ్లకు లొంగకుండా ఎలా ఉండాలో నేర్చుకుంటాను. నా మైండ్ ని కాంక్రీట్ చేసుకుంటాను. త్వరగా వెళ్ళు, ఆ సినిమా సీడీలన్నీ తీసుకురా. అక్కర్లేదు సార్, ఆ సినిమాల డివిడీలన్నీ ఇంట్లోనే ఉన్నాయి. ఈ ఇంట్లో ఎందుకున్నాయి? అంటే నాకు ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని నీకు ముందే తెలిసి అవి తీసుకొచ్చావా? నేను తేలేదు సార్, జై సార్ తెచ్చారు. ఎందుకు? అప్పట్లో ఆయన కూడా మీలాగే మంగా మేడం గారికి లొంగిపోకూడదని ఆ సినిమాలు చూసేవారట. ఆ తర్వాత ఏమైంది? ఏముందండి, సినిమా చివర్లో విశ్వామిత్రుడు మేనకకు లొంగిపోయాడు, ప్రవరాక్యుడు వరుదునికి సరెండర్ అయిపోయాడు. నేను అడుగుతుంది జై గారి గురించి. ఆయన పరిస్థితి కూడా అంతేనటండి. ఇద్దరు పిల్లలు పుట్టారండి, ఒకరు అభిబాబు, రెండు దివ్యమ్మ. బాబు బయట ఉన్నారు, అమ్మాయి గారు పైన ఉన్నారు. నేను స్ట్రాంగ్ గా ఉన్నాను, దేనికి లొంగను. ఎందుకు సార్ పంతానికి పోతారు? ఎంత వారలైనా కాంతదాసులే అన్నారు.
చరిత్ర చూస్తే ఆడవారికి లొంగనే మగవాడే లేడు. నేను ఆ చరిత్రను తిరగ రాస్తాను. ఆడవాళ్ళకు లొంగని మొట్టమొదటి మగాడిగా చరిత్ర తిరగ రాస్తాను. సర్లేండి, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయా ఏమిటి? అంటే నాపై నీకు నమ్మకం లేదా? మన మగ జాతి మీదే నాకు నమ్మకం లేదండి. గుర్తు పెట్టుకో, నేను చాణక్యని. రేపు తెల్లారేగా చెప్పండి ఈ మాట. అటు సూర్యుడు ఇటు పొడిచినా నేను మాట తప్పను, మడం తిప్పను. అందరూ ఇలా అన్నవారే తర్వాత బొక్క బోర్లా పడ్డారు. మనం పడే టైపు కాదు, పడగొట్టే టైప్. అయినా పెళ్లిగా నీతో నేను డిస్కస్ చేయడం వేస్ట్. గుడ్ నైట్. ప్రతి ఒక్కరూ నా పెళ్లి గురించి అనేవాళ్లే. నా పెళ్లి ఏమన్నా అంతర్జాతీయ సమస్య? ఇంకా జాతకాలు కుదరలేదు, పెళ్లి చేసుకోలేదు, దానికి నేనేం చేస్తాను? నాకు మాత్రం పెళ్లి చేసుకోవాలని ఉండదా ఏమిటి? ఎప్పుడో ఒకసారి పెళ్లి చేసుకుంటాను, నేనేమిటో చూపిస్తాను. నా పెళ్లి గురించి అడిగిన వాళ్ళందరికీ ఇదే నా సవాల్. మేడం మేడం నాగభూషణం, టాబ్లెట్స్ తెచ్చావా? టాబ్లెట్స్ కాదు, పౌడర్ తెచ్చాను. పాలు రెడీగా ఉన్నాయా మేడం? ఎప్పుడూ రెడీ. త్వరగా పాలలో టాబ్లెట్. ఇదిగో పౌడర్ కలుపుతున్నాను. మేడం ఒక టాబ్లెట్ సరిపోతుంది మేడం. అయ్యో మేడం మేడం, తను కంచు, కొంచెం పౌడర్ సరిపోదు, ఇది మొత్తం పోసేయాలి. ఒక్కటి చాలు మేడం, ఎక్కువ టాబ్లెట్లు కలిపితే ఏకంగా పైకి పోతాడు. వాడు పోలీసోడు, 1-2 టాబ్లెట్స్ కి నిద్రపోయే రకం కాదు. ఈ రాత్రికి నిన్ను అస్సలు నిద్రపోనివను. జాగారం జాత్రం మొత్తం కలిపి జరపాల్సిందిన స్వామిరంగా. గుర్రు పెట్టి నిద్రపోతాడు కదా. నాదే గ్యారంటీ మేడం. మై డియర్ నిత్య, ఈ రోజు రాత్రి నువ్వు మేనకలా డాన్స్ చేస్తావు. నేను ఇంద్రుడిలా నీ డాన్స్ ని ఎంజాయ్ చేస్తాను. తీసుకువెళ్ళివ్వు. నేనా మేడం? లేకపోతే శోభనం పెళ్లి కూతుర్లా నేను వెళ్ళివాలా? ఒక మొగాడికి ఇంకో మొగాడు పాల గ్లాస్ ఇవ్వడం బాగోదేమో మేడం. ఆడియన్స్ చూసి నన్ను అపార్థం చేసుకుంటారు. నేను వెళ్తే వాడు ఆశపడతాడు. వెళ్ళు. అలాగే మేడం. సార్. హే నాగి, ఏంటి మ్యాటర్? ఏం ఆలోచిస్తున్నారు? మీ మేడంని ఎలా ఇంప్రెస్ చేయాలి అని థింక్ చేస్తున్నాను. ఓహో, ఈ పాలు తాగి థింక్ చేయండి సార్. పాలు తాగితే నాకు తాడ్స్ రావయ్యా, నిద్ర వస్తుంది. అందుకే ఇస్తున్నాను సార్. పాలు తాగితే మంచిగా నిద్ర వస్తుంది, మంచిగా ఆలోచనలు కూడా వస్తాయి సార్. ఓ మిస్టర్ నాగి, ఒక పని చెయ్యి, ఆ పాల్ని నువ్వే తాగి నీకొచ్చే థాట్స్ ని నాకు చెప్పు. అలా కాదు సార్. ఆహా. మీరు మేడం గారిని ఇంప్రెస్ చేయాలనుకుంటున్నారు కదా, అందుకే ఈ పాలు మీ పొట్టలో వేసుకుని మీ బుర్రతో మంచి ఐడియా వేస్తే బాగుంటుంది కదా. ఏ నాగి, వండర్ఫుల్. లాజిక్ ఉంది, నువ్వు చెప్పేదానిలో లాజిక్ ఉంది. కానీ నేను పాలు తాగి ఆలోచించకుండా నిద్రపోతే? మీరెవరు సార్? మీరెవరు సార్? పోలీస్. అలా ఎలా నిద్రపోతారు? మీ ప్రేమపై మీకు బాధ్యత లేదా? ఏ ఎందుకు లేదు, ఉంది. నువ్వు చెప్పింది కూడా కన్విన్స్ గానే ఉంది. అంతేకాదు సార్, ఈ పాలు మా మేడం గారే మీపై ప్రేమతో స్వయంగా కలిపారు. అరే హౌలే, ఈ ముక్క ముందే చెప్పి చావచ్చు కదా. నా డార్లింగ్ కలిపిన పాల్ని నేనే తాగాలి. తీసుకోండి తీసుకోండి తీసుకోండి. అలా చూడకు, దిష్టి తగులుద్ది. ఓ క్యారియన్ సార్. కరెంటు పోయిందేంటి? నాకు పాలు తాగడానికి కరెంట్ ఏం అవసరం లేదు, నోరుంటే చాలు తాగేస్తా. మీరు సూపర్ సార్. క్యారియన్ కానివ్వండి.
పాలా ఇవి అమృతం. అమ్మయ్యా తాగేశాడు. సార్ పాలు ఎలా ఉన్నాయి? ఏం చెప్పను నాగి? సూపర్ గా ఉన్నాయి. కాసేపు అయ్యాక మత్తుగా కూడా ఉంటుంది సార్. ఎందుకు?